మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు ఇటీవల కాలంలో యువతలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చూస్తున్నాం. సో ఎందుకు ఈ మోకాళ్ళలో ఉన్నటువంటి కార్టిలేజ్ అరిగిపోతూ వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజెసా, లేకపోతే మనం తీసుకుంటున్నటువంటి డైటా? సో దేని కారణంగా ఇంత యువతలో కూడా మన మోకాళ్ళ నొప్పులు అనేది చూడాల్సి వస్తుంది. సో ఏదో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లోనే ఇంతకు ముందు చూస్తూ ఉండేవాళ్ళం మోకాళ్ళ నొప్పులు, బట్ ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లంగా తయారైంది. సో దీనికి కారణాలు ఏంటి, అసలు హోమియోపతిలో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. నమస్తే సార్. మోకాళ్ళ నొప్పులు సో మనం ఎప్పుడో ముసలి వాళ్ళలో చూస్తూ ఉండేవాళ్ళం, లైక్ ఒక 45 ఏజ్ దాటిన తర్వాత అలా మోకాళ్ళ నొప్పులని కంప్లైంట్స్ చూస్తుండేవాళ్ళం. బట్ నవేడేస్ యూత్లో కూడా చూస్తున్నాం. సో నీ పెయిన్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. ఏంటి రీజన్ అంటే తీసుకునే డైట్లోని ప్రాబ్లం వస్తుందా, దేనివల్ల మోకాళ్ళ అరుగుదలకి గురవుతూ వస్తుంది? ఇప్పుడు మన కాలనీలో పార్క్స్ ఉంటాయి కదా, వాకింగ్ చేస్తారు అందరూ. ఆ పార్క్లలో కొన్ని ఇవి కూడా ఉంటాయి, పిల్లలు ఆడుకునేటివి, ఉయ్యాలలు ఉంటాయి, సీసాలు ఉంటాయి, అవి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక కొత్త పార్క్ కట్టినరు అనుకోండి, ఆ పార్క్లో సీసాలు ఉన్నాయి. అంటే ఇద్దరు పిల్లలు ఇటు అటు కూర్చుంటారు, అది కింద పైన అవుతుంది. అయితే ఎప్పుడైతే పార్క్ కొత్తగా ఉంటుంది కదా, అప్పుడు ఆ సీసాలో మూమెంట్ బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం వస్తే ఏమవుతుంది, పిల్లలు రావడం ఆగిపోతుంది, ఆ సీసాల మీద ఎవరు ఆడరు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వర్షాకాలం ఫినిష్ అయినాక ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు వస్తారు, డిసెంబర్ హాలిడేస్ అవి ఇవి అనేసి, అప్పుడు మళ్ళీ దాని మీద ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో కుయ్ కుయ్ సౌండ్ వస్తుంది కదా, కుయ్ సౌండ్ వస్తుంది. మనం రెగ్యులర్గా వాడినా దాంట్లో ఏమవుతుంది, ఆ సౌండ్ అనేది రాదు, కానీ మనం దాన్ని వాడడం ఆపేసినాం, అప్పుడు దాంట్లో సౌండ్ వస్తుంది. మళ్ళీ దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే కూడా దాంట్లో కుయ్ సౌండ్ వస్తుంది. అది ఒక మెకానిక్స్ అది తయారు చేసింది, మొత్తం మెకానిక్స్ ఉంది దాంట్లో. అంటే దాంట్లో జాయింట్లు కూడా ఉన్నాయి, అన్ని నట్లు బోట్లు పెట్టేసి తయారు చేస్తారు కదా దాన్ని. ఇప్పుడు అట్లనే మన బాడీలో కూడా జాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ జాయింట్లని మనం రెగ్యులర్గా వాడకపోతే ఏమవుతుంది, కుయ్ దాంట్లో సౌండ్ వస్తుంది కదా, ఇక్కడ టక్ అని సౌండ్ వస్తుంది. మళ్ళీ మూమెంట్ ఏమో ఫ్రీగా ఉండదు. ఇప్పుడు మన దగ్గర పేషెంట్లు ఎవరైతే వస్తారో వాళ్ళ మోకాల్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎందుకు వచ్చింది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తాం, మన లైఫ్ని మాడిఫై చేస్తాం. ఎట్లా మాడిఫై చేస్తాం మన లైఫ్ని, ఎట్లా మనకు ఈజీ అనిపిస్తే అట్లా మాడిఫై చేస్తాం. సింపుల్గా మనం చెప్పాలంటే, ఇప్పుడు మన ఇల్లు 5th ఫ్లోర్లో ఉందనుకోండి, ఫ్లాట్లో ఉంటున్నాం, డైలీ ఆఫీస్కి పోవాలి. బయటికి రాగానే ఏం చేస్తాం, లిఫ్ట్లో కిందికి వస్తాం, ఆఫీస్కి పోతాం. 15th ఫ్లోర్లో ఆఫీస్ ఉందనుకోండి, మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాం, ఆఫీస్కి పోతాం, బండిలో వెళ్తాం. ఇంతకుముందు జనాలు బస్సులో ట్రావెల్ చేస్తుండే, బస్ స్టాప్ వరకన్నా వాకింగ్ చేస్తుండే, ఇప్పుడు ఏం లేదు. సో మన జాయింట్లకు మనం ఆరాం ఇవ్వడానికి ఎక్సర్సైజ్ ఆపేస్తున్నాం. టెంపరీ మనకు మంచిగా అనిపిస్తుంది. అంటే స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల కూడా మోకాళ్ళ అరుగుదలకి గురవుతుంది అని చెప్తారు కదా. స్టెప్స్ ఎక్కి దిగడం కాదు, ఫిజికల్ యాక్టివిటీనే లేదు కదా, ఫిజికల్ యాక్టివిటీనే లేదు. ఇప్పుడు మనిషి బస్ స్టాప్కి ఇవ్వాలంటే 1 కిలోమీటర్ నడుస్తాడు, అంటే పోయేటప్పుడు 1 కిలోమీటర్, వచ్చేటప్పుడు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు అయిపోయినాయి. ఇక్కడ అక్కడ తిరగడంలో ఇంకో కిలోమీటర్ అయిపోతుంది, అంటే 90 కిలోమీటర్లు నెలకు నడుస్తుండు. అట్లా నడుస్తే మన జాయింట్లు వాడుకున్నట్టు అవుతుంది, అంటే ఆ సీసా డైలీ పిల్లలు ఆడుతున్నట్టు. కానీ ఇక్కడ ఏమవుతుంది, టోటలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది, మనకు ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే మన బాడీకి అవసరం అది మనం ఇస్తలేం. అయితే ఆ మోకాళ్ళకి కూడా మనం ఇస్తలేం ఫిజికల్ యాక్టివిటీ. అప్పుడు ఏమవుతుంది, కార్టిలేజ్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, కార్టిలేజ్ వీక్ అయిన తర్వాత బోన్స్లో కూడా అరగడం మనకు కనిపిస్తుంది, దాంతో ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, దాని వెయిట్ మోకాల మీద పడడం వల్ల కార్టిలేజ్ అరిగిపోతుంది అని అంటారు. అవును, యా. అంత వెయిట్ లేని వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. అవును, వెయిట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాకింగ్ చేయరు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. మళ్ళీ దానిపైన వాళ్ళకి ఏమవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది, బోన్లు వీక్ అవుతాయి, బోన్లు వీక్ అయితే మళ్ళీ అవి అరుగుతాయి. సో ఎలా చూసుకున్నా వస్తుంది. అయితే రాకుండా ఎట్లా చేయాలి, ఇప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినామంటే ఆటోమేటికలీ ఇప్పుడు ఏదైనా మజిల్ మనం వాడుకోలేదనుకోండి మన బాడీలో, ఇప్పుడు బాడీ బిల్డర్లు ఉంటారు,
వాళ్ళ మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే డైలీ వాళ్ళ మజిల్స్కి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన మజిల్స్ మనం వాడుకుంటలేం, బోన్స్ని వాడుకుంటలేం, కార్టిలేజ్ని వాడుకుంటలేం, ఏమైపోతాయి? అవి కూడా వీక్ అయిపోతాయి. సో దాన్ని రెగ్యులర్గా వాడుకోవాలంటే మనం రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే నెలకు 100 కిలోమీటర్లు మనం నడవాలి. నెలకు 100 కిలోమీటర్లు నడుస్తున్నాం, దాంట్లో వెయిట్ కూడా తగ్గుతుంది. వెయిట్ తగ్గితే మోకాల మీద బరువు తక్కువ పడుతుంది. ఇప్పుడు మొత్తం బాడీ బరువు మొత్తం మోకాల మీదనే పడుతుంది ఒక దాంట్లో చూసుకుంటే, అది తక్కువ పడుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, 110 kgs వెయిట్ ఉండే, వారం తర్వాత ఆపరేషన్ ఉండే, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉండే ఆ పేషెంట్కి. అయితే మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం, హోమియోపతి మెడిసిన్స్. అట్ ద సేమ్ టైం మనం ఏమనుకుంటాం, పేషెంట్కి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంటే బాగుంటుంది అనేసి. కానీ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండే అంటే, కొద్దిసేపు నడవంగానే ఎంత వీక్ అయిపోయినాయంటే మోకాలు, ఆటోమేటిక్ పేషెంట్ పడిపోతుంది, ఆటోమేటికలీ పడిపోతారు. అయితే ఫస్ట్ మన పని ఏంది, ఆ మోకాల్ని మళ్ళీ కొద్దిగా గట్టిగా చేయడం. జర గట్టిగా అయిన తర్వాత మనం మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేయించినాం పేషెంట్కి. వారం రోజుల తర్వాత సర్జరీకి పోవాలనుకున్నారు, మళ్ళీ దాని తర్వాత అసలు ఆ సర్జరీ కూడా చేయించుకోలేదు, టిల్ డేట్ సర్జరీ చేయించుకోలేదు, వెయిట్ తగ్గిపోయింది, పేషెంట్ నడుచుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో వెయిట్ మేనేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్లకు ఏమనిపిస్తుంది, అరే నేను చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీ మళ్ళీ వెయిట్ ఎందుకు పెరుగుతుంది అనిపిస్తుంది కదా వాళ్ళకు. అది వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మన బాడీకి ఎంత అవసరం మనం అంతే తినాలి. ఇవాళ చేపల పులుసు చేసుకున్నాం, చాలా టేస్టీ ఉంది, ఎక్కువ తినేసినాం, అట్లా వారంలో 5-6 సార్లు అయిపోతుంది. సో ఆ కంట్రోల్ మనకు ఉండాలి. సో మైండ్కి బాడీకి కూడా కోఆర్డినేషన్ ఉండాలి. అండ్ దాని మీద ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటే కూడా రోగాలు వస్తాయి. ఏ రోగం అన్నా స్ట్రెస్ ఉంటేనే రోగాలు వస్తాయి. ఇప్పుడు హోమియోపతిలో మేము అదే నమ్ముతాం. ఇప్పుడు ఈ పేషెంట్కి చెప్పినా కదా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఆ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే అంటే, పిల్లలు దగ్గర ఉంటలేరు, అందరు పిల్లలు ఉన్నారు, మంచిగా ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఉన్నారు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. సో నాకు దగ్గర అయితే లేరు కదా, ఒంటరితనం వచ్చేసింది, దాంట్లో లోన్లీనెస్, దానివల్ల ఆ పేషెంట్కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. స్ట్రెస్ వల్ల కూడా మోకాలు నొప్పులు? అవును, ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా మోకాలు నొప్పే కాదు, ఎక్కడన్నా నొప్పి రావచ్చు, వేరే రోగాలు కూడా రావచ్చు. మనం టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది కదా, ఇప్పుడు మెడిసిన్కి టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, ఇంత లవ్ టెక్స్ట్ బుక్లు ఉంటాయి, దానికి 2 వాల్యూమ్లు కూడా ఉంటాయి. అయితే దాంట్లోనే 80% ఏదైతే రోగాలు ఉంటాయి కదా అన్నిట్లా స్ట్రెస్ మెన్షన్ ఉంటుంది. సో అండ్ వంశపరంగా కూడా వస్తుంది అంటారు. ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నారు, అందరికీ రావాలి కదా, మీకే ఎందుకు వచ్చింది అంటే జీన్స్ అందరిలో ఉంటాయి. కానీ బాడీ ఎప్పుడైతే స్ట్రెస్ని ఫేస్ చేస్తుంది కదా, ఆ రీకన్సిలేషన్ ఫేస్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అందరు తట్టుకోలేకపోతారు, ఒకటే స్ట్రెస్ అందరికి ఇస్తే తట్టుకోలేకపోతారు, అప్పుడు ఈ రోగాలు బయటపడతాయి. సో ఎట్లా మరి దీన్ని ట్రీట్ చేస్తారు సార్? హోమియోపతిలో అయితే ట్రీట్మెంట్ ఏముంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటుగా ఎలాంటి మెడిసిన్స్? ఏదైతే గుజ్జు అరిగిపోయింది కదా అది మళ్ళీ డెవలప్ అవ్వాలి, ఏది బోన్స్లో డ్యామేజ్ అయింది అది మళ్ళీ డెవలప్ అవ్వాలి. సో దానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ స్లోలీ ఫస్ట్ 2 months to 4 monthsలో నొప్పి మొత్తం మాయమైపోతుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది? ఏ స్టేజ్లో ఉంటే కూడా కరెక్ట్ హోమియోపతి మందులు ఇస్తే వ్యాధి తగ్గుతుంది. సో మనం పేషెంట్ తోటి డీటెయిల్గా మాట్లాడతాం. ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు ఒక 1/2 hour టైం పడుతుంది, మొత్తం పేషెంట్ని అర్థం చేసుకోవాలి. మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ఉన్నాయి, మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, మన ఇద్దరు మెడిసిన్స్ చేంజ్ అవుతాయి బేస్డ్ అపాన్ అవర్ స్ట్రెస్, బేస్డ్ అపాన్ అవర్ మెంటల్ సిమ్టమ్స్, మన బాడీ ఎట్లుంది అంటే ప్రకృతి ఎట్లుంది, అవన్నీ చూసుకొని మనం మందులు ఇస్తాం. అండ్ మందులతో పాటు పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాం. ఇప్పుడు అందరికీ పనిచేసేది ఒక హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు మీరు తీసుకోవాలి, కొంచెం ఒక 1 teaspoon సొంటి తీసుకోవాలి, ఆ ఆకుని కూడా మంచిగా పీసెస్ చేసుకోవాలి. ఓకే, ఇది మీరు బాయిలింగ్ వాటర్లో వేయండి, మంచిగా బాయిల్ చేసి వాటర్, ఆ వాటర్లో వేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోండి, ఒక 1 cup డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకోవాలి. దాంతో ఏమవుతుంది, జరా మీకు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ మోకాలు రిపేర్ చేయడానికి మనం రిలీఫ్కి కూడా సపరేట్గా ఇస్తాం, అండ్ మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి కూడా సపరేట్గా ఇస్తాం. అయితే అట్లా పేషెంట్కి తగ్గుతుంది. ఇప్పుడు ఈ హోమ్ రెమెడీస్ తీసుకోవడం వల్ల ఎట్లా మనకు బెనిఫిట్ ఉంటుంది, ఇప్పుడు సొంటి ఉంటుంది కదా, సొంటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు మోకాలు నొప్పులు ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది? ఉబ్బిపోయింది అనుకోండి, వాపు. వాపు వాపు ఉంది. ఆ వాపు తగ్గించడానికి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదైతే బిర్యానీది ఆకు ఉంది కదా, అది ఏం చేస్తుంది? దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అనాల్జెసిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అంటే నొప్పి తగ్గించడానికి అది హెల్ప్ చేస్తుంది. సో ఇది చాలామంది వాడుతున్నారు అండ్ చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే కొద్దిగా రోజుల నుంచి నొప్పులు ఉన్నాయి కదా, వాళ్ళకు ఇది పనిచేస్తుంది. కానీ చాలా క్రానిక్ ఉంది పెయిన్, మోకాలు గుజ్జు అరిగిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, నడవనీకి వస్తలేదు, నిల్చోనీకి వస్తలేదు, పడుకున్నప్పుడు కూడా నొప్పులు ఉంటున్నాయి అంటే వాళ్ళు మన క్లినిక్కి కూడా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మోకాళ్ళ నొప్పులకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, వాళ్ళు ఎటువంటి చిట్కాలను కూడా పాటించుకుంటే బాగుంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.